ఒక్కొక్కసారి బాడీలో ఎలా అనిపిస్తుంది అంటే మనకు కదలాలి అన్నీ చేసుకోవాలని ఉన్నా బాడీ యాక్టివ్గా మూవ్ అవుతూ ఉండదు. దీనికి ఒక కారణం B12 డెఫిషియన్సీ కూడా అయిండొచ్చు. కానీ ఇప్పుడు మేము ఎక్కువ చూస్తున్న కేసెస్లో చాలా వరకు B12 వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా కామన్గా కనిపిస్తుంది. అందులో వైటమిన్ B12 అనేది ఇంకా ఎక్కువ ఉంది. దీనికి రీజన్ ఏంటి అంటే ఇది B12 అనేది నాన్ వెజిటేరియన్లో ఎక్కువ ఉంటుంది. దీంట్లో చాలామంది ఏంటంటే నాన్ వెజిటేరియన్ తింటే ఇంకా వెయిట్ గెయిన్ అయిపోతారు, ఇది ఒక అపోహ ఉంది. అదేమీ లేదు. మీరు నాన్ వెజిటేరియన్ మంచిగా తినేటప్పుడు దానికి తగ్గట్టు ఫైబర్ కూడా యాడ్ చేసుకోండి. అంటే వెజిటేబుల్స్ అవన్నీ కూడా బాగా పెట్టుకుంటే డైజెస్ట్ అవుతుంది, మోషన్ అవుతుంది, అంతా అవుతుంది. చాలా వరకు ఏం చేస్తారంటే దీంట్లో మసాలాలు, పులుపులు, అవి ఇవి సాల్ట్ ఎక్కువ వేసుకొని డైజెషన్కి ఇబ్బంది అయ్యి ఇంకా కొంచెం వెయిట్ గెయిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో నాన్ వెజిటేరియన్స్కి చాలా వరకు మీరు ఫుడ్లో కనుక బ్యాలెన్స్ చేసుకోగలిగితే B12 డెఫిషియన్సీ రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. బట్ వెజిటేరియన్స్కి మాత్రం ఇది కష్టమే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఏదన్నా ఇబ్బంది ఉంది అంటే మీకు సప్లిమెంట్స్ ఇస్తారు, మీరు తీసుకోవాల్సి వస్తుంది. కొంతమందిలో లైఫ్ లాంగ్ కూడా తీసుకోవాల్సి వస్తుంది బ్యాలెన్స్ చేయలేనప్పుడు ఫుడ్ని.